ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, పోలీసుల హింస, నిర్బంధం, పోలీస్ కస్టడీలో ఉన్న పౌరుల రక్షణ, న్యాయ ప్రక్రియలో ఎదురవుతున్నటువంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు, వీటన్నింటి మీద పార్లమెంటు వేదికగా గళమెత్తాలి అని తాజాగా వైసీపీ ఎంపీలతో సమావేశం సందర్భంగా సూచనలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు అంటే ఆయన సూచనలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఈరోజు లోక్సభలో ఇదే అంశం మీద వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసుల వేధింపులు, లాకప్ డెత్ ఇటువంటి అంశాలన్నింటినీ లేవనెత్తేందుకు మాకు సభలో దీని మీద చర్చను చేపట్టాలి అని చెప్పి ఎంపీ గారు అయితే తిరుపతి ఎంపీ గారు తన వాయిదా తీర్మానపు నోటీసులో పేర్కొన్నారు. వాళ్ళ కస్టడీ మరణాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపైన చర్చకు అనుమతించాలి అని ఆ చర్చల్లో కోరిన ఎంపీ గాలి సాయికృష్ణ, ఏడుకొండలు, మాలగంగమ్మ, క్రాంతికుమార్, దర్యా హుస్సేన్ ఇటువంటి కేసులను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సభ దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాయిదా తీర్మానపు నోటీస్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అండ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల అంశం తాజాగా గుంటూరులో కూడా చూశాంగా. వ్యవస్థను చేసి నిజంగా అది తలుచుకుంటే ఇంత మానవీయ అనాగరిక సమాజంలో మనం ఉన్నామా? అసలు అక్షరాస్యత చాలా చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఇటువంటివి చూసి ఉండమేమో, విని ఉండమేమో చరిత్రలో. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత మనం అడ్వాన్స్డ్ అయినరు జనాలు ఏం అవ్వలేదులేండి. అనాగరికమైన మనుషులే ఎక్కువ మంది ఉన్నారు, అది వేరే విషయం. అడ్వాన్స్ అవ్వమంటే ఏదో ఐఫోన్ 17లో ప్రోలో వాడినట్లు కాదు కదా. ఇంత మానవీయ సంఘటనలు. సో ఇటువంటి వాటన్నిటి మీద కూడా పార్లమెంట్లో చర్చించాలి, లోక్సభలో చర్చించాలని చెప్పి వాయిదా తీర్మానం నోటీస్. నిజం చెప్పాలి అంటే స్పీకర్ లాంటి వాళ్ళు వీటిని అలో చేయాలి. ఎందుకంటే ఇంతకు మించినటువంటి సీరియస్ ఇష్యూ, ఒక పౌరుల భద్రత, పౌరుల రక్షణ, మహిళల మీద జరిగే దాడులు, అత్యాచారాలు ఇటువంటివి కంట్రోల్ చేయడం కోసమే కదా ప్రభుత్వాలు ఉండేది, సభలు ఉండేటివి. ఫస్ట్ ఒక పౌరుడి రక్షణ, మహిళకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వాలు ఉంటే అంత, పోతే అంత, ఎవరైనా సరే. వాయిదా తీర్మానపు నోటీస్ని అలో చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దేశవ్యాప్త అటెన్షన్కి అయితే కారణం అవుతాయి. తిరస్కరిస్తే మళ్ళీ రేపు వాయిదా తీర్మానం ఇవ్వాలి, మరి తప్పదు.